ఫాలో అవ్వమని చెప్పాను కదా, ఏమైందిరా? అన్న ప్లీజ్ అన్న మీ బాడేడి అన్న అర్జెంట్గా వెళ్ళాలి ప్లీజ్ అన్న, తాళలిచ్చే అన్న. ఓసారి స్పీడ్ ఎక్కువైతే కాపాడా. మీ వాడికి చెప్పు, ముందొచ్చిన కొమ్ముల్ని ఎవ్వరూ తాకరు, వెనకొచ్చిన పళ్ళు ఎంత షార్ప్ అయినా రాలగొడతారు. అయ్యే కొమ్ములు నరికి ఇళ్లలో డెకరేషన్ కింద పెట్టుకుంటారన్న, ఇప్పుడు ఏం చేయమంటావు? అబ్బచ్చా తీసుకో అన్నా. హలో, కంట్రోల్ రూమ్. సార్, ఒక రెడ్ కలర్ వాల్వో. అది రెడ్ కదరా, వైటు. ఆ రెడ్ కలర్ వాల్వో అల్లిపురం మెయిన్ రోడ్లో ఒక పిల్లోడిని గుద్దేసి వెళ్ళిపోయిందండి. నంబర్ చూసారా? ఆమె అంతా చూసామండి. 2 6 2 9 అండి. ఈజీ సార్, ఎర్ర కలరు. అది వైట్ కలర్ కదా, రెడ్ అని ఎందుకు అబద్ధం ఆడారా? వైట్ అని చెప్తే పోలీసులు పట్టుకుంటారా దాన్ని, మనకి దొరకదు. 6699 పాసింగ్ అలీపురం మెయిన్ రోడ్. మరి ఆ కార్ ఎటు వెళ్ళిందో మనకెలా తెలుస్తుందిరా? సార్, అదే నెంబర్ వల్ల ఇప్పుడే పోర్ట్ వైపు వెళ్ళింది, కానీ ఇది రెడ్ కలర్ కాదు, వైట్ కలర్. సార్ కొత్తగా వచ్చారు కాబట్టి మన బిజినెస్ తెలియదు. ఇక్కడ మనం చేస్తున్న స్మగ్లింగ్ కి బయట రూపం త్రిపాఠి కోల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఆ సంగతి తెలిసిన నువ్వు తనకి చెప్పలేదు, అందుకే తన డ్యూటీ తను చేశాడు. ఆ విషయం ముందే చెప్పుంటే సార్ ఆపేవాడే కాదు, అసలు ఈ విషయం ఇంత దూరం వచ్చేదే కాదు. అవును సార్, మీదేం తెలియక. మాజీ మినిస్టర్ ఏంటిలా వచ్చారు? సిటీలో అందరికీ మనం బిజినెస్ పార్ట్నర్స్ అని తెలుసు, అందరితో పాటు నేను అదే అనుకున్నాను. కానీ నువ్వు అందరూ అంటున్నట్టే నా పొలిటికల్ పవర్ని అడ్డం పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నావని తెలుసుకోలేకపోయాను. వీడు తప్పతాగి ఎయిర్పోర్ట్ రోడ్లో ఒకరిని షూట్ చేశాడు. ఆ విషయంలో నేను మీకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పి పార్టీలో ఇప్పటికే నా మీద చాలా నెగిటివ్గా ఉంది. నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోతే ఆ ప్లేస్ నీ తమ్ముడికి ఇద్దామని నేను అనుకున్నాను. వీడికిచ్చే బదులు నా కొడుకు చావుని నేనే ఉపయోగించుకుని పోటీ చేస్తాను. రేపే ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నీ బిజినెస్కి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తాను. ఇన్ని రోజులు మన పార్ట్నర్షిప్లో నేను నీకు చేసే లాస్ట్ హెల్ప్ నీ స్మగ్లింగ్ గురించి ఎవ్వరికీ చెప్పకపోవడమే. నేను మీకు లాస్ట్గా ఒక విషయం చెప్పాలి. ఏంటది? అందరూ అనుకున్నట్టుగా మీ కొడుకు యాక్సిడెంట్లు చనిపోలేదు. నా కొడుకుని నేనే
మినిస్టర్ అవుతాడు. నిన్ను వదిలిపెట్టను. రేపు ప్రెస్ మీట్ లో నీ గురించి అందరికీ చెప్తాను. కొడుకు చావుని ఉపయోగించుకోవాలనుకున్నాడు. మన గురించి బయట చెప్పడం అని మనం నమ్మలేం. మనం చేస్తున్న ఈ బిజినెస్కి పొలిటికల్ సపోర్ట్ కావాలి. అందుకోసం నేను పాలిటిక్స్లో పంపిస్తుంటే నువ్వు తాగిలా రోడ్ మీద ఎదురొచ్చాడని చంపా. కరెక్టే, కానీ ఎదురుగా ఎవరున్నారో చూసుకోవాలి. ఆ టైంకి రిపోర్టర్ అక్కడికి రాకపోయి ఉంటే అసలు ఈ ప్రాబ్లం ఉండేదే కాదు. ఒక రిపోర్టర్ సైలెంట్గా ఉన్నాడంటే దాని అర్థం వాడు మనకి చాలా దగ్గరికి వచ్చేసాడని. వాడి నిశ్శబ్దం ప్రమాదం. వదలడు. వాణ్ణి వదలను. వెళ్ళిపోదామా? ఎక్కడికి? ఇప్పుడే మొదలైంది. హలో హలో, 3 నెలల క్రితం రోడ్ యాక్సిడెంట్లో మినిస్టర్ కొడుకు చచ్చిపోయాడు. ఏమయ్యా ఆ కేసు క్లోజ్ చేసామయ్యా. నేను చెప్పేది వింటే మళ్ళీ ఓపెన్ చేస్తారు. అది యాక్సిడెంట్ కాదు, మర్డర్. చంపినవాడు త్రిపాఠి కోల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో ఉన్నాడు. సాక్ష్యం నా దగ్గర ఉంది. హలో, ఇంతకి మీరెవరు? అలాగే మొన్న ఎయిర్పోర్ట్ రోడ్లో పెద్ద ఆయన్ని మర్డర్ చేసిన వాడు కూడా వీడే. త్వరగా వస్తే అరెస్ట్ చేయొచ్చు. హలో హలో, అది నేను షూట్ చేస్తా. పోనీ పోనీ పోనీ. హలో హలో, లిఫ్ట్ చేసి కట్ చేస్తావేంటి? ఎక్కడున్నావు? ఇంకెక్కడ ఉంటాను? పడుకున్నాను. లేచాక ఫోన్ చేస్తాను. బాయ్.
ఇప్పటికైనా పోలీసులకి ఇచ్చేద్దాంరా. చూసావు కదా, ఆ పోలీసులే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పోనీ ఛానల్కి ఇచ్చేద్దాం. దీని వెనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు నెమ్మదిగా బయటపడుతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫుటేజ్ వాల్యూ ఇంకా పెరిగింది. రే, జీవితమే డబ్బు అనుకుంటే అది జీవితాన్ని లేకుండా చేస్తుందిరా. ఛే, ఇప్పుడు కూడా ఇలా బిహేవ్ చేస్తాను అనుకోలేదు. యు ఆర్ సో సెల్ఫిష్. ఏదైతే అదేంది, నేను అది మీడియాకి ఇచ్చేస్తాను. రేయ్, ఆగరా. రేయ్. అసలు ఆ రోజు తాగి రోడ్ మీద షూట్ చేయకపోతే ఈ ప్రాబ్లమే లేదు. నీకోసం మినిస్టర్ కొడుకుని చంపా. ఇప్పుడు కూడా నేను చూసుకుంటా అన్న. వద్దు, నేను చూసుకుంటాను. మనం చేసే పనులు బయటకు తెలియకూడదని చెప్పావు. ఏం పీకావు? త్రిపాఠి, కుర్రాడు ఏదో ఆవేశంలో ఉన్నాడు. నువ్వన్నా ఆలోచించు. సెలవుల్లో ఉన్న కమిషనరు 2 రోజుల్లో వస్తున్నాడు. అతను వచ్చేలోపు ఏదో ఒకటి చేయండి. ఆ తర్వాత నేనేం చేయలేను. విన్నావుగా, కమిషనర్ వచ్చే లోపల ఎవిడెన్స్ దొరకాలి. వాడి ప్రాణం పోవాలి.